వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్రంలో పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జోహరాపురంలోని నజీబునిసా బేగం షేక్ గౌస్ బాషా గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల గృహప్రవేశాల సందర్భంగా జోహరాపురంలోని నజీబున్నిసా బేగం షేక్ గౌస్ బాషా ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొని సాంప్రదాయబద్ధంగా ప్రభుత్వం తరపున కొత్త బట్టలను లబ్ధిదారులకు బహుకరించారు. అనంతరం లబ్ధిదారులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గతంలో అద్దె ఇళ్లకు నెలకు ఎంత కిరాయి చెల్లించేవారని, ఇప్పుడు సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకున్న తర్వాత ఎలా అనిపిస్తోందని లబ్ధిదారులను ఆరా తీశారు. గతంలో అద్దె ఇళ్లలో నెలకు కిరాయి చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడేవారమని, అటువంటి తరుణంలో 2025 నవంబర్లో సచివాలయంలో దరఖాస్తు చేసుకోగా వెంటనే మాకు శాంక్షన్ అయిన డబ్బుతో గృహమును నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించుకోవటం అనేది ఒక కళ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను ఒక ఎమోషన్గా పరిగణిస్తూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పేదవాడి ఇళ్ల నిర్మాణాల కళను సాకారం చేస్తున్నారని అన్నారు. PMAY పథకాలను సరిగ్గా వినియోగించుకుంటే లబ్ధిదారులకు 2.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. ఇప్పటికే ఇల్లు పూర్తి చేసుకున్న వారు గృహప్రవేశం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పురసేవ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మంత్రి కోరారు. ఈ యాప్లో నమోదైన సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాష్ బోర్డ్కు అనుసంధానించబడి ఉంటాయని, దీనివల్ల జవాబుదారీతనం మరింత పెరుగుతుందని మంత్రి వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @2047 10 సూత్రాలలో భాగంగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ఇంకా 17,000 మందికి ఇళ్ల స్థలాలు కావాల్సిన అవసరం ఉందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపటం జరిగిందని అన్నారు. PMAY 2.0 అర్బన్ కింద ఈరోజు లబ్ధిదారుల గృహప్రవేశాలు చేయటం జరిగిందని అన్నారు. PMAY 2.0 అర్బన్లో వార్షిక ఆదాయం 3 లక్షలలోపు ఉండి సొంత స్థలం ఉన్నవారికి 2.50 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ప్రస్తుతం జిల్లాలో 2,600 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 1000 ఇళ్లు గ్రౌండింగ్ చేయటం జరిగిందని అన్నారు. మిగిలిన పనులను అక్టోబర్లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరికైనా ఇంటి స్థలం ఉండి 3 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నట్లయితే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. PMAY 2.0 గ్రామీణ కింద స్వీకరించిన దరఖాస్తులలో 30,000 మంది అర్హులుగా ఉన్నారన్నారు. సంబంధిత వారికి యూనిట్ ధర 2.39 లక్షలతో ఇళ్లు మంజూరు చేయబడతాయని అన్నారు. PMAY 1.0కి సంబంధించి గతంలో మంజూరైన 53,000 ఇళ్లలో 30,000 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. దానికి తగినటువంటి రీతిలో గతంలో కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారానే మొదలయ్యాయి. కానీ అనుకోకుండా మధ్యలో ప్రభుత్వం మారడం వల్ల అవి ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం ద్వారానే లబ్ధిదారులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమము చేయడం అనేటువంటిది ప్రత్యేకంగా మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని మరియు వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమము ఇంకా ముందుగా కొనసాగేటువంటి కార్యక్రమము ఉన్నది. ఎందుకంటే ఇంకా కొన్ని లబ్ధిదారులకు అందేటువంటి ఉన్నాయి సార్. బీసీస్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,000, 70,000 కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. కాబట్టి త్వరితగతిన అంటే సెప్టెంబర్ లోపల పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వం ఇప్పుడు ఆదేశించడం జరిగింది. అసలు యాక్చువల్గా టైం తీసుకుంటే డిసెంబర్ 2024 వరకే ఉంది. బట్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి అందరిది కూడా పూర్తవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి టైం అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు సెప్టెంబర్ 2026 వరకు మనకి టైం ఇచ్చారు. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొంచెం దయచేసి తొందరగా ఇల్లులు కట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు అర్బన్ ఏరియాలో చూసుకుంటే చాలా మందికి కొంచెం డౌట్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ఏ స్టేజ్లో ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పి. PMAY అర్బన్ 2లో బేస్మెంట్ లెవెల్ వరకు కట్టుకుంటే అంటే 4 దఫాలుగా వస్తుందండి, 4 స్పెల్స్లో వస్తుంది మనకి డబ్బులు.
దాంట్లో 60,000 ఏమో బేస్మెంట్ లెవెల్లో వస్తుంది, అలాగే రూఫ్ లెవెల్ వరకు కట్టుకుంటే ఇంకొక 60,000 వస్తుంది, తర్వాత రూఫ్ క్యాస్ట్ లెవెల్ కట్టుకుంటే ఇంకొక 60,000, మొత్తంగా పూర్తిగా అంటే టాయిలెట్తో సహా డోర్స్ విండోస్ అన్ని కలిపి కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ బిల్లు 70,000 వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానికి ఆన్సర్ ఇచ్చే కూడా ఆఫీసర్స్కి వీఆర్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఆ ప్రీవియస్ గవర్నమెంట్లో ఇండిపెండెన్స్ అనేది మర్చిపోయింది 19 to 24లో. మా ప్రభుత్వంలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా వీ గెట్ ఇట్, వీ ట్రై టు సాల్వ్ ఇట్. సో చాలా ఉన్నాయి, ఎందుకంటే 5 ఏళ్ళు ఏమీ పనులు జరగలేదు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఇమీడియట్గా కావాలనేది ఉంటుంది. ప్రజలు కూడా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ మేము చేస్తూ పోతున్నాం. మేము ఈ దాదాపు ఈ 21-22 మంత్స్లోనే వీఆర్ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్. నాట్ ఏ జోక్ అండి. మీకు రిపోర్ట్ కార్డ్ కూడా నేను తొందరలో ఇదలుచుకున్నా. 2 yearsలో ఎంత ఖర్చు పెట్టినాము, ఎంత రిలీజ్ అయినాయి ఫండ్స్. సో అన్నెసరీ ఆఫీసర్స్ పైన కూడా మనము లేనిపోని ఆరోపణలు చేయడము, వాళ్ళని ఏదో అటాక్ చేసి వాళ్ళకి ఏదో సైడ్ లైన్ చేస్తే వాళ్ళని మేము పోయిన గవర్నమెంట్లో అసలు బయటికి వచ్చి ఒక ఆఫీసర్ పైన మాట్లాడిన ధైర్యాలు లేవు. ఇప్పుడు మేము ఇస్తున్నామని అవకాశము, డోంట్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్. సో కొంతమందికి చెప్తున్నా, ఎందుకంటే అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకొని అధికారుల పైన ఏదో పెత్తనం చెల్లించాలా, లేదంటే మేము చెప్తే బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బెండ్ అయిపోతారు అనే పద్ధతి కాదు. వెన్ వీ హ్యావ్ గివెన్, మన గవర్నమెంట్ మంచి ప్రభుత్వం, మీకు ఇచ్చిండేది యూటిలైజ్ చేసుకోవాలా. అంతేగాని ఏమన్నా ఇష్యూస్ ఉంటే మాట్లాడండి, డిబేట్ చేయండి, కంప్లీట్ చేయండి. అంతేగాని ఏదో చేయాలా, ఆందోళన చేయాలా అనేది టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆల్సో టు కోఆపరేట్ అండి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా ఇష్యూస్ ఉండే. అసలు ఈ టైంలో మీకు గుర్తుందో లేదు, సాయంత్రం అయితే దోమలు, ఎండాకాలంలో దోమలు ఎప్పుడు ఉండవు, అసలు మనుషులే బతకలేరు ఎండలో బయటపై కూర్చుంటే. అట్లాంటి ఎండాకాలంలో మనకి ఈవినింగ్ పూట, ఐ రిమెంబర్ 24 ఎలక్షన్స్ ముందు హౌ ఇట్ వాజ్. ఈ జోరాపురంకి వస్తే భయంకరంగా అసలు డోర్ తెరిచి కారు తీసుకొని లోపల కూర్చుంటే ఒక 100,000 లోపలికి వచ్చేది, ఆ పరిస్థితి ఉండేది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్. సో సిటిజన్స్ కూడా కోఆపరేట్ చేయాలా, ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెప్పండి. అండ్ అందరికీ చెప్తున్న పురసేవ యాప్ కదా, పురసేవ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే పోస్ట్ చేయండి, ఎందుకంటే ఆన్సరబిలిటీ ఈజ్ దేర్. అది డైరెక్ట్గా చంద్రబాబు గారి వరకు డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చేసే అంటే మీరు రైస్ చేసింటారు, అది ఇష్యూని సాల్వ్ చేయకపోతే చంద్రబాబు గారి డాష్బోర్డ్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ పాసిబుల్. కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయండి, ఇష్యూస్ తెలుసుకోండి. వీఆర్ దేర్ టు సాల్వ్ ఆల్ ద ఇష్యూస్. మాది మంచి ప్రభుత్వం, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ విల్ గివ్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జై హింద్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలో జాబ్ మేళాను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 కంపెనీల్లో 1125 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. యువతీ యువకులు తగిన నైపుణ్యాలతో ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఉద్యోగాలు సాధించిన యువత ఆ తర్వాత అదే కంపెనీలో స్థిరంగా ఉద్యోగం చేయాలన్నారు. కంపెనీలో పనికి తగ్గట్టు స్కిల్స్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓర్వకల్లుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కంపెనీలు తీసుకొస్తున్నామన్నారు. జయరాజ్ ఇస్పాత్ కంపెనీని అప్పట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని, ఇప్పుడు అదే కంపెనీ మరో 6,000 కోట్లతో పెట్టుబడి పెడుతోందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైన మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దీప్తి, కళాశాల ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్, ఏపీఐఐసి డైరెక్టర్ జగదీష్ గుప్తా, డిఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతా ఉంది, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ GOM. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ వీఆర్ గివింగ్. సో మీరు అందరూ కూడా ఈరోజు వచ్చిన వాళ్ళు
టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరో మీ పేరెంట్స్ చెప్పారనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినారన్నదో కాకుండా గెట్ ఇన్ టు జాబ్. మరి ఇంకోటి ప్రిన్సిపల్ గారు చెప్పిండేది నేను జస్ట్ ఫాలో అవుతా అంటే, సో వచ్చినారు, జాయిన్ అయినారు, విత్ ఇన్ నో టైమ్ పీపుల్ ఆర్ లీవింగ్ సార్, కొన్ని సో కంపెనీస్ ఆర్ లిటిల్ డిస్టర్బ్డ్ ఆన్ దిస్ అని. మీరు నమ్మారండి, మా కంపెనీలో 35 years 40 years నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం ఆపర్చునిటీ రాలే అని కాదు, దే ఆర్ సో హ్యాపీ. సో నేను చెప్పేది మీకు జాబ్ ఇచ్చిన తర్వాత స్పెండ్ సమ్ టైమ్, అండర్స్టాండ్, ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్స్. కొన్ని ఏళ్ళ తర్వాత యూ షుడ్ ప్లాన్ ఫర్ సంథింగ్, ఎక్స్ప్లోర్ చేయాలి ఏమన్నా ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటేనే. అదర్వైజ్ స్టికింగ్ టు ద సేమ్ కంపెనీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ. ఎక్కడికో పోయేదానికి అవకాశం ఉంటుంది. బిగ్ కంపెనీస్లో అయితే దెర్ ఆర్ CEOs వరకు కూడా ఎదిగినారు, ఇంజనీర్ లెవెల్ నుంచి వచ్చి CEO లెవెల్ కూడా ఎదిగారు. సో ప్రొఫెషనల్ కంపెనీస్ రన్ అయ్యే వాళ్ళకి దే సీ స్టెబిలిటీ. మీరు ఈడ జంప్ అయ్యి ఇంకో చోట జంప్ అయ్యి ఇంకో చోట జంప్ అయితే మీకు వాల్యూ ఉండదు. మీ రెజ్యూమే తీసి చూసిన తర్వాత 5 కంపెనీలు 6 కంపెనీలు 5 ఏళ్లలో మారినారంటే అది గ్రేట్నెస్ కాదు. యూ విల్ బీ యాక్చువల్లీ గివింగ్ లెస్ మార్క్స్. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఒక కంపెనీలో పోయి ఉన్నారు, ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ట్రై టు గెట్ ప్రమోటెడ్. మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది, వాట్ వే యువర్ పర్ఫార్మింగ్, మీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ బట్టి ప్రమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ట్రై టు పర్ఫార్మ్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను రిక్వెస్ట్ చేసేది మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, ఎవరికైతే జాబ్స్ అడుగుతున్నారో వాళ్ళందరిలోకి కూడా ఫోన్లు చేసి రామనండి, సాయంత్రం వరకు ఉంటుంది, 17 కంపెనీస్ ఉన్నాయి, యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్. ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలో, బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఇట్, స్టేబుల్గా ఉండడం, లాంగ్ టర్మ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా లైఫ్లో వాల్యూ ఉంటుంది అనేదే నేను చెప్పదలుచుకున్నా. అలాగే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్లో మా ఆఫీసర్స్ చెప్పినట్లు వీఆర్ రియల్లీ వర్కింగ్ ఆన్ టు గెట్ ఇండస్ట్రీస్. ఎప్పుడు లేనిది, ఇన్నేళ్ల నుంచి, డికేడ్స్ నుంచి లేనిది వీఆర్ గెటింగ్ టు ఓర్వకల్. జైరాజ్ ఇస్పాట్ స్టీల్ ప్లాంట్ 2014 నుంచి 19లో చంద్రబాబు గారి హయాంలోనే, అప్పుడు మా ప్రభుత్వంలోనే we were able to get Jairaj, and then now they are going to do expansion. Another 6,000 crores to 7,000 crores they are planning. వాళ్ళు వేరే దగ్గర పోతాము, ఇక్కడ మాకు ఇదే అంటే, then I convinced them, I said we will give all the support from government, please do your expansion here అని. సో ఒక కంపెనీని తేవడం అంటే ఆషామాషి కాదండి. రిలయన్స్ అనేది ఒక యాంకర్ బ్రాండ్ అయిపోయింది ఓర్వకల్లో మనకి. రిలయన్స్ వాళ్ళు, జస్ట్ ఇమాజిన్ రిలయన్స్ కమింగ్ టు దిస్ లొకేషన్. ఇట్స్ నాట్ సో ఈజీ, వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ టు గెట్ దెమ్ హియర్. ఎందుకంటే మీరు హిస్టరీ తీసుకోవాలి కదా, ఎక్కడైనా ఉంటుంది. ఏ గవర్నమెంట్లో కానీ ఏ లీడర్లో కానీ మన కర్నూలులో డిస్ట్రిక్ట్లో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా? అగస్త్య సోలారు 7,000 crores, ఇట్లా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో ఎందుకు అక్కడ వచ్చిందంటే ఆబ్వియస్లీ లోకల్ జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై వీఆర్ వర్కింగ్. సో మీరందరూ కూడా స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, లోకల్ వాళ్ళ ఇండస్ట్రీస్లో ఏమైతే కావాలో దానికి పర్టికులర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అవన్నీ పెంచుకుంటే మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ మనం కరెక్ట్గా లేము అంటే, మనకు ఎంత సబ్జెక్ట్లో టాప్లో ఉన్న కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే కూడా యూ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్. సో ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా వెరీ క్రూషియల్ ఫర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఈరోజు ఈ ఆపర్చునిటీని, జాబ్ మేళా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని I want all the 1125 jobs to be filled. ఎందుకంటే అది ఫిల్ కావాలంటే మీరు కూడా ప్రమోట్ చేయాలా. మీ వాళ్ళకు కూడా చాలామంది అడుగుతుంటారు జాబ్స్, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నా. నేను మా పొలిటికల్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పమన్నా, నేను ఇట్లా జాబ్ మేళా ఉంది, వచ్చి పార్టిసిపేట్ అయ్యి పాసిబిలిటీ ఉంటాయి. ఎందుకంటే one side you are asking jobs, one side when there is opportunities, people are not getting fully involved or they don't perform. సో మీరు అర్థం చేసుకోవాలా, వేర్ ఈస్ దట్, మీరు మైనస్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది చేసుకుంటేనే మీరు సక్సెస్ అయ్యగలుగుతారు. కాబట్టి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ.
మీ పైన మీ పేరెంట్స్ ఎంతో మంది కష్టపడి మీకు చదువులు చదివించింటారు. వాళ్ళ కష్టాలు మీకు తెలియకపోవచ్చు. మనము వాళ్ళ కష్టాలని తెలుసుకుంటే దెన్ యువర్ మైండ్ ఆల్సో విల్ చేంజ్. మైండ్ సెట్ కూడా మారేదానికి అవకాశం. సో థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, వాట్ దే హ్యావ్ డన్ ఫర్ యూ, అండ్ దెన్ పర్ఫామ్ వెల్. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ జాబ్స్. అండ్ దెన్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత స్టేబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ యూ విల్ బీ ఏబుల్ టు గ్రో ఇన్ లైఫ్ అండి. అండ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ trying to get maximum jobs, maximum companies. By getting the more companies, they will be able to get more jobs. అలాగే ఈవెన్ గవర్నమెంట్ తరఫున కూడా జాబ్స్ ఉండేది కూడా ఈ మధ్య జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 16,000 మందికి టీచర్ పోస్టులు మనము చేసి శాంక్షన్ చేసి జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వీఆర్ స్టెప్ బై స్టెప్ అవి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అక్కడ కూడా జాబ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దట్ ఆల్సో వీఆర్ డూయింగ్. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, కర్నూలు నగరంలోని శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతవాసులకు చిరకాల సమస్యగా ఉన్న శుద్ధవాగు వంక సమస్యకు 6 కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో కలిసి ఆయన శుద్ధవాగు వంక సమస్యను పరిశీలించారు. నగరంలోని 23, 24 వార్డుల పరిధిలోని ప్రజలకు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న శుద్ధవాగు వంకను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, మహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్తో పాటు జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 23, 24వ వార్డుల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. శుద్ధవాగు వంక వెంట రక్షణ గోడ నిర్మాణం ద్వారా దశాబ్దాలుగా శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలు ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందుకోసం జల వనరుల శాఖ నుండి 2.5 కోట్లు, కుడా నుండి 3.5 కోట్లు కలిపి మొత్తం 6 కోట్లతో రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టి వర్షాలు కురిసిన పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే 23వ వార్డు పరిధిలోని శివాలయం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు శివాలయం స్లాబ్ నిర్మాణం పనులు పూర్తి చేశామని, ఇక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఇలా మంచి పనులు చేసేవారిని ఆదరిస్తే ఇంకా మంచి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును కర్నూలులో తనను ప్రజలు ఆదరించాలని, కర్నూలు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు శివాలయం టెంపుల్ వార్డ్ 23లో రావడం జరిగిందండి. ఇక్కడ అంతా పెద్ద మనుషులు ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చామో టెంపుల్ పైన స్లాబ్ది అది స్ట్రెంథనింగ్ చేయమని చెప్తే అది కంప్లీట్ చేయడం జరిగింది. మా గ్రూప్ నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మాట ఇస్తున్నా, తొందరలో ఇక్కడ ఫంక్షన్ హాల్ పైన స్లాబ్, ఇక్కడ ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ అంతా కంప్లీట్ చేసి యూసేజ్లోకి వచ్చేలాగా ప్లాన్ చేస్తానని మాట ఇస్తున్నా. కంప్లీట్ చేపిస్తా తొందరలో. అదే కాకుండా ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉండింది, ట్రాన్స్ఫార్మర్ది ఇష్యూ. 2 ట్రాన్స్ఫార్మర్లది ఇష్యూ ఉండింది. ఒకటి ఆల్రెడీ సాల్వ్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా లిఫ్ట్ చేసి ఇంకో చోట ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది చాలా ప్రాబ్లం ఉంది రోడ్లో, అది కూడా సార్ట్ అవుట్ చేయడం జరిగింది. సో ప్రజలకి ఏమున్నా సడన్గా ప్రజలకి ఏదున్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అవన్నీ సార్ట్ అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం. ఇప్పుడు శుద్ధవాగు కూడా దాదాపు మీరు చూసింటే ప్రతిసారి ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఈ 23, 24 వార్డులో డీప్గా ఉన్నప్పుడు అంతా రివర్స్ వాటర్ వచ్చి ఆల్మోస్ట్ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ వచ్చేది. ఇది కూడా ఎలక్షన్ల ముందు మాట ఇవ్వడం జరిగింది, కంప్లీట్ చేస్తామని. ఆల్రెడీ 3.5 crores కూడా నుంచి ఫండ్స్కి సంబంధించింది, ఇరిగేషన్ నుంచి కూడా స్ట్రెంథనింగ్ చేసి బండ్ అది కూడా పర్మనెంట్గా ఇంకా రేపు పొద్దున ఎంత పెద్ద వర్షం పడినా ఏం పడినా ఇక్కడ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ రాకుండా ఉండే చూసుకునే దాంట్లో అది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. కంప్లీట్ కూడా అవుతుంది మన ప్రభుత్వంలోనే. సో ప్రజలకు నేను ఎప్పుడు చెప్పేది, మంచి చేసేవాళ్ళు, మంచి ప్రభుత్వము, మంచి లీడర్షిప్ ఉండే వాళ్ళకి
మీరు బలోపేతం చేస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మీరు కూడా పెద్ద మనుషులు, ఇక్కడ అంతా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ చెప్పండి, లీడర్షిప్ మంచిగా ఉంటే, గవర్నమెంట్ బాగుంటే మీ సమస్యలు ఎట్లాంటివి ఏమన్నా ఉన్నా తీర్చే దాంట్లో ఉంటాం. ఇప్పుడు వచ్చినాము సాల్వ్ చేస్తామన్నాం, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు, ఎట్లా ఒకటి నేను చేసి సార్ట్అవుట్ చేస్తా. ఇవన్నీ నీకు మంచి లీడర్ లేకపోతే అవన్నీ కావు. ఊరికే కథలు కహానీలు కొట్టి ముద్దు పెట్టేవాళ్ళు మీరు చూసారు ఆల్రెడీ లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండిందని. సో పొరపాటు చేయకుండా మంచి ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ నేను ఉంటే కొనసాగితే మనకు మంచి పనులు అన్ని చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా 50 లక్షల రూపాయల విరాళం అందజేశారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన టీజీవీ గ్రూప్ సంస్థల తరపున ఇప్పటికీ 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారని, ప్రస్తుతం ఇచ్చిన 50 లక్షలతో ఆర్యవైశ్య మహాసభ భవనానికి ₹1 కోటి విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. విజయవాడలో నిర్మిస్తున్న నూతన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా టీజీవీ సంస్థల నుంచి 50 లక్షల రూపాయల చెక్కును ఆర్యవైశ్య మహాసభకు ఇచ్చారని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య తెలిపారు. గతంలో కూడా ఈ భవన నిర్మాణానికి టీజీవీ గ్రూప్ సంస్థల నుంచి 50 లక్షలు ఇచ్చారని, ప్రస్తుతం ఇచ్చిన 50 లక్షల రూపాయల చెక్కుతో మొత్తం ₹1 కోటి ఈ భవన నిర్మాణానికి టీజీవీ సంస్థల నుండి ఇవ్వటం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ గుప్తాకి ఆర్యవైశ్య మహాసభ తరపున కృతజ్ఞతలు తెలిపారు. తమకు టీజీవీ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఐఐసి డైరెక్టర్ దోమా జగదీష్ గుప్తా, ఇల్లూరి తిరుపాల్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిశెట్టి నవీన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, ఆర్యవైశ్య సంఘం నాయకులు నాగిళ్ల రాజగోపాల్, ఇల్లూరి సుధాకర్, వాయుగండ్ల సుబ్బారావు, విఠల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉషు ఛాంపియన్షిప్ పోటీలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఆయన అభినందించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్థాయి ఉషు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా ఉషు మార్షల్ ఆర్ట్స్ పోటీల విజేతలకు బహుమతులను, ధృవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం అధ్యక్షులు బెజనపల్లి సందీప్, కార్యదర్శి టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నగరంలోని కిడ్స్ వరల్డ్ శ్రీ కొణిచేటి రోషయ్య కమ్యూనిటీ హాల్లో జిల్లా స్థాయి ఉషు ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించామని తెలిపారు. ఈ పోటీలను టీజీబీ ఉషు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించామని వివరించారు. ఈ పోటీలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందించారని వెల్లడించారు. వారి సహకారంతోనే తమ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారని తెలిపారు. మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ పై స్పష్టత ఉంటేనే జీవితంలో రాణించడం సాధ్యపడుతుందని ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అన్నారు. నగర శివారులోని జగన్నాథం గట్టుపై ఉన్న పోలీసు శిక్షణా కళాశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివారులో ఉన్న జగన్నాథం గట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో మానసిక ఒత్తిడి, పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి గురైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోకూడదని, ధైర్యంగా ముందుకు సాగాలని వివరించారు. వృత్తికి సంబంధించిన సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ఆహారం వలన వచ్చే సమస్యలైనా వాటిని జాగ్రత్తగా ఉండి పరిష్కరించుకోవాలని సూచించారు. చాలా మంది చెడు అలవాట్లకు గురి కావటం వల్ల వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, అలాంటి వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటే జీవితంలో సాఫీగా ముందుకు సాగవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులు మొదటి నెల జీతం నుంచే పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలని తెలిపారు. పోలీసు కుటుంబాలకు సంబంధించి అన్ని విధాలుగా విజయవంతమైన వారు ఉన్నారని, కొంతమంది చెడు అలవాట్ల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకూడదని, ముఖ్యంగా కొత్త సిలబస్లు చదవటం మానుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో రాయలసీమ గ్రామీణ బ్యాంక్ మాజీ ఉద్యోగి రామలక్ష్మయ్య పాల్గొని సైబర్ నేరాల గురించి వివరించారు. ఈ సమావేశంలో 300 మంది శిక్షణ పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్స్తో పాటు ఏఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఏదో మన కడుపు కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు స్టాప్ చేయడము ఇలాంటివి చేసినప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామంది ఈ పాజిటివ్ అవి మీరు ఇప్పుడు చూసినారు, మీరు కూడా గమనించుతారు, డిపార్ట్మెంట్లో వస్తున్నారు కాబట్టి. గతంలో మనకు 104లు 108లు ఎక్కడ చాలా రేర్గా సౌండ్ వచ్చేది. ఇప్పుడు మన వెహికల్స్ కంటే కూడా మన ఆటోల కంటే కూడా అవి పోటీ పడుతున్నాయి. 104 108 104 108 అనేటువంటిది హారను రానటువంటి రోజు అంటూ లేదు. ఎందుకు వచ్చింది ఇదంతా కూడా? ఫుడ్ వల్లనే చాలా మంది ఈ ఫుడ్ ఎఫెక్ట్ వల్లనే అవుతున్నారు. ఈ ఫుడ్ కూడా ఒక స్టోరీ ఉంది. మీరు బతికి పెట్టుకొని బాగా ఫుడ్ గురించి కూడా మీరు కూడా జాగ్రత్త పడతారు. ఆరోగ్యం మంచిగా ఆరోగ్యం ఉండడానికి అవకాశం. బహు అరుదైన కండరాల క్షీణతకు సంబంధించిన డిఎండి వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అశ్వత్థ గురుదత్త వైద్య సహాయానికి దాతలు ఆర్థిక సహాయం అందించాలని బాలుడు తండ్రి హరీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో బాలుడి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బహు అరుదైన కండరాల క్షీణతకు సంబంధించిన డిఎండి అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారి అశ్వత్థ గురుదత్త వైద్య చికిత్స నిమిత్తం దాతలు సహకారం అందించాలని కోరుతూ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో బాలుడి తండ్రి హరీష్ కుమార్తో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఆర్థిక సహాయం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో వాకింగ్కు వచ్చిన వారికి బాలుడికి వచ్చిన జబ్బు చికిత్స గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు దాతలు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బాలుడి చికిత్సకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలుడు అశ్వత్థ గురుదత్త తండ్రి హరీష్ కుమార్ మాట్లాడుతూ తన కుమారుడికి కండరాల క్షీణతకు సంబంధించిన డిఎండి అనే అరుదైన వ్యాధి సోకిందని వివరించారు. ఈ వ్యాధికి సంబంధించి 26 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ వేయిస్తే కానీ తన కుమారుడు ప్రాణాలతో బయట పడలేడని తెలిపారు. ఇందుకు సంబంధించి తమ విజ్ఞప్తికి మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది దాతలు ఆర్థిక సహాయం అందించడం ద్వారా సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాము కర్నూలు నగరంలోని దాతల నుంచి ఆర్థిక సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్క దాత స్పందించి తమ కుమారుడికి 26 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ వేయించేందుకు తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఇంజెక్షన్ వేయించకపోతే ఈ వ్యాధి బాలుడి శరీరంలోని కండరాలను దెబ్బతీసి ప్రాణాపాయ పరిస్థితి కల్పిస్తుందని వివరించారు. మీరు ఎవరన్నా కానీ హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు దయచేసి నా మొబైల్ నెంబర్ 9700365341, ఇంకొక మొబైల్ నెంబర్ 9490992981, 9720365341, ఇంకొక నెంబర్ 94902981. అలాగే అది తీసుకున్నాను ఆ స్కానర్. దయచేసి అందరూ మానవతా దృక్పథంతో ముందరికి వచ్చి మా బాబుని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ బాబులాగా భావించి ఒక తమ్ముడులాగా, ఒక మనవడులాగా, ఒక కొడుకులాగా దయచేసి అందరు ముందరికి వచ్చి సహాయం చేసి మా బాబు ప్రాణాలని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు హరీష్, నా బాబు పేరు అశ్వత్థ గురుదత్త. మా బాబుకి డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్ వచ్చింది. ఈ జెనెటిక్ డిజార్డర్ ఏం చేస్తుందంటే మజిల్ అనేది క్రమక్రమంగా ప్రతిరోజు వీక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా వీక్ చేస్తూ బాబు యొక్క నడిచే సామర్థ్యాన్ని కాళ్ళు చచ్చుపడేలా చేసి మంచానికి పరిమితం చేసి దాని తర్వాత ఊపిరి పీల్చుకునే కెపాసిటీని కూడా దెబ్బతీసి బయట నుంచి సపోర్ట్ మిషన్స్తో ఊపిరి తీసుకునే విధంగా చేసి ఇలానే ఇంకా ఫర్దర్గా డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే హార్ట్ కూడా వీక్ అయిపోయి లాస్ట్లో హార్ట్ అనేది ఫెయిల్యూర్ చేసి బాబుని ప్రాణాలని హరిస్తుంది.
దీనికి ఒక ఇంజెక్షన్ ఉందని చెప్పారు, ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షన్. దీని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు. మేము ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మాది వచ్చేసి స్వస్థలం కర్నూలు, పుట్టి పెరిగింది మొత్తం. ఒక మధ్యతరగతి కుటుంబం ఇంత అమౌంట్ సేకరించడం, ఇంత పెట్టి బాబుని కాపాడుకోవడం అనేది అసాధ్యమైన పని. కానీ ఇక్కడ జనాలు అందరు ప్రజలు ముందరకు వచ్చి తలుచుకుంటే వాళ్ళకు తోచినంత 5 రూపాయలు కానీ 10 రూపాయలు, 1 రూపాయి కానీ ఎంతైనా కానీ వాళ్ళు తలుచుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు డొనేట్ చేసి, దాని తర్వాత ఇంకా వీలైనంత వరకు డొనేట్ చేయలేని పరిస్థితుల్లో వీలైనంత వరకు స్ప్రెడ్ చేస్తే, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలా స్ప్రెడ్ చేస్తే అది చాలామందికి రీచ్ అయ్యి అందరి జనాలు కొద్దిగా తలుచుకొని బాబుని కాపాడే బాబుని కాపాడగలుగుతారు. దయచేసి అందరూ ముందరకు వచ్చి మా బాబుని కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.